ఓయ్ శివుగా, కుంటి కులాసంతో మయూరాలనే మైమరిపించేస్తున్నావు. పొద్దున్నే పోతాడికెళ్ళి లగించినట్టున్నాడు. నిషాలా ఎక్కుంటుంది. ఎరా అయ్యో బ్రహ్మ, నేను చెప్పే విషయం వింటే నిషా మీకెక్కుతుందో. అంత కైపెక్కిచ్చే మాట ఏమిటో చెవులు పడండి. అది సంగతి. పంతులు గారు శోభనాన్ని వాయిదా వేసుకుని ఇంజేటికి వెళ్ళిపోయారట. అంచేత మన వెంగమాంబ మనకి కన్నే పిల్లగారే మిగిలి ఉందో. కుదిరింది. కిట్టయ్య మామకి రోగం చప్పగా కుదిరింది. వెంకాయమ్మని నేను చేసుకుంటాను అంటే పోరా కొత్తం అని ఆ చలపాయి గాడికిచ్చి చేశాడు. ఇప్పుడు ఏమైంది? అవుతుంది, కథ అడ్డం తిరిగింది. వదినా, మరి మేము వెళ్ళొస్తాం. అదేమిటి వదినా, ఇంచేటి వారు వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోతే ఇల్లు మనసు బోసిపోవు. ఉండాలనే ఉన్నా దానికి అప్పుడే 5వ నెల వస్తుంది. వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ చూసుకోవాలిగా. ఆయన కరణికం పనులని ఎక్కడక్కడే వదిలేసి వచ్చారు. పిల్లదాని సీమంతానికి మీరంతా తప్పకుండా రావాలి వదినా. తప్పకుండా వస్తాను. నీ దేవుడి పిచ్చిలో పడి రావటం మానేయకు. వస్తాన్లేవే. అవును, నువ్వప్పుడప్పుడు జరగబోయేవి జరిగేవి చెప్తుంటావని విన్నాను. నాకు మగపిల్లవాడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందా చెప్పు చూద్దాం. ఆ వెంకటనాథుడే నీకు పుడతాడులే. నీకా వెంకటనాథుడి గోల తప్ప వేరొకటి లేదేమే? నేను పుట్టిందే ఆ స్వామి కోసం. అమ్మ కావేరి, నాన్నగారు పిలుస్తున్నారు, మరి నేను వెళ్ళొస్తాను. మంచిది. ఏమైందమ్మా? దెబ్బలేం తగలేదు కదా? బిందుతో సహా పడిపోయి దెబ్బలు తగలేదంటావేమిటే తల్లి? ఆ వెదవమడి నీళ్ళేవో నేనే తెచ్చి తగలేసేదాన్ని కదే అమ్మా. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఈ కొంపులో ఇస్తే సుఖపడతావనుకున్నాను. ఇలా గొడ్డి చాకరీ చేయాల్సి వస్తుంది అనుకోలేదే అమ్మా. సర్లేతయ్యా ఊరుకో. చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం చేస్తే ఎలా? అన్నావు, నువ్వు అన్నావు. అవునులే నాయనా, మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువని. మీ అక్కలా పాటలు పద్యాలు పాడుకుంటూ దేవుడి వంకతో యువతల గిన్నె అవతల పెట్టకుండా కూర్చుంటే ఏమి తెలుస్తుంది? అయ్యో నా తల్లి. వెంకు వెంకు వెంకు, ఆ ఆడపిల్ల పుడితే చేదోడు వాదోడుగా ఉంటుందనుకున్నాను కాని ఇలా రాత్రి పగలు పూజలు పునస్కారాలంటూ కొరకరాని కొయ్యలా తయారవుతుందనుకోలేదే. అలా కళ్ళు మూసుకుని తన్మయత్వంతో ఊగడం కాదే. పంపలో ఏం జరుగుతోందో కాస్త చూడాలి. అవతల నీ మరదలు మన్నీళ్లు తెస్తూ పడిపోయింది. నీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. పడిపోయింది నా కూతురైతే దీనికి చీమలో జర్లు ఎందుకు కుడతాయి వదినా? అయితే నన్నేం చేయమంటావత్తయ్యా? ఇది పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారు వారి కొడుకు పెద తిరుమలాచార్యుల వారికి స్వయంగా ఇచ్చింది. నాకు అనువంశకంగా వచ్చింది. దీనిని నీకిస్తున్నాను. ప్రాణప్రదంగా భావించి సాధన చేయి తల్లి. వదినా, దీన్నిలాగే వదిలేస్తే 3 నెలలకు కాదు, నువ్వు నేను బ్రతుకుండగా కూడా దీనికి శోభనం జరగదు. ఇది అత్తవారింటికి వెళ్ళదు. మొగుడుండి అది, మొగుడు చచ్చి నేను గబ్బిలాల్లా ఈ కుంప పట్టుకుని వేళ్ల ఆడాలి. కాపురానికెళ్ళిన ఆడపిల్లని గుండెల మీద కుంపట్లా భరిస్తూ అన్నయ్య ఊర్లో తలెత్తుకుని ఎలా తిరుగుతాడు చెప్పు? అమ్మా లేదు బొమ్మ లేదు. చెప్పేది విను. ఇవాళ నుంచి నువ్వు దేవుడి గదిలో అడుగు పెట్టడానికి వీల్లేదు. గుళ్ళు గోపురాలంటూ తిరగడానికి వీల్లేదు. హరికథలు యక్షగానాలంటూ తిరగడానికి అసలే వీల్లేదు. చెప్పిన పనులన్నీ చెయ్యాలి. చెప్పమ్మా, చేస్తాను. చాకలి రత్తాల్ని పని మనుషుల్ని కూడా మాన్పించేస్తున్నాను. పాలేరు నారయ్య పొలం పనులు తప్ప ఇంటి పనులు ఏవీ చెయ్యడు. గొడ్ల చావడి కూడా నువ్వే శుభ్రం చెయ్యాలి.
చేస్తానమ్మా కానీ దేవుడు దేవుడు ఆ దేవుడు గదిలో అడుగు పెట్టావో నన్ను మీ నాన్నగారిని చంపినంత ఒట్టు. కని పెంచిన మేము కావాలో కనిపించని ఆ దేవుడే కావాలో నువ్వే తెలుసుకో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.